నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఎన్నికల వేళ కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావుతో పాటు 23 మంది మాజీ సర్పంచులు, 21 మంది ఎంపీటీసీలు, మండలాల అధ్యక్షులు పాల్వంచ మాచారెడ్డి 2 మండలాల నుండి 3000 మందితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శక్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా రాజంపేట మండల జెడ్పీటీసీ హన్మాండ్లు, కామారెడ్డి మండల వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శక్కర్ మాట్లాడుతూ మాచారెడ్డి మండల ఎంపీపీ నరసింగరావుతో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రాజంపేట జెడ్పీటీసీ హన్మాండ్లు, కామారెడ్డి మండల వైసీపీ ఉరుదొండ నరేష్ పార్టీలో చేరారని తెలిపారు. ఈ సందర్భంగా లోయపల్లి నర్సింగ్రావు, కామారెడ్డి వైస్ ఎంపీపీ ఉరుదొండ నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న పథకాలను చూసి తిరిగి సొంత పార్టీకి రావడం జరిగిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శక్కర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి మంచి ప్రయత్నం మరియు సురేష్ శక్కర్ గారికి భారీ మెజారిటీ గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా పాత పార్టీ ఇది. నేను ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఎందుకంటే నేను నాకు చేసాను కాబట్టి నేను నా సొంత గుర్తు ఎక్స్ట్రా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో పార్లమెంట్ దిశగా మేము ప్రతి ఒక్క కార్యకర్తను పార్లమెంట్తో కలుపుకుపోయి పనిచేస్తామని రన్నింగ్ లో ఉన్న మండల కామారెడ్డి మండల పరిశ్రమగా మరి నరేష్ గారు వాళ్ళకందరినీ కూడా పార్టీలు చేసుకుంటూ స్వాగతం సుస్వాగతం చెప్తాను. సపోర్ట్లతో ముందుకి స్వాగతం చెప్పాలని రన్నింగ్ లో ఉన్న మండల కామారెడ్డి మండల పరిశ్రమగా మరి నరేష్ గారు వాళ్ళకందరినీ కూడా పార్టీలు చేసుకుంటూ స్వాగతం సుస్వాగతం చెప్తాను. సపోర్ట్లతో ముందుకి స్వాగతం చెప్పాలని ప్రతి గ్రామం నుంచి గ్రామము బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది. బీఆర్ఎస్ సహా బీజేపీలో కరుడు కట్టిన బీజేపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో క్యూ కట్టి వచ్చి రోజు జాయిన్ అవుతున్నారు. ఇదే మనకు నిదర్శనం ఏమంటే ఇంత పెద్ద ఎత్తున జాయినింగ్. ఈ జాయినింగ్లో ఎవరో 200, 300 తీసుకొచ్చి జాయినింగ్ చేయడం కాదు. కరుడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒరిజినల్గా ఉన్న నాయకులు, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకులు అందరు వద్దు సురేష్ శెట్కర్ ముద్దు, బీవీ పాటిల్ వద్దు, సురేష్ శెట్కర్ ముద్దు అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ ద్వారా చేరుతున్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మా నాయకులకు కూడా చెప్పిన పాతది కొత్తదని కొట్లాటలు వద్దు, అందరం చెరువులో నీళ్లు కొత్త చెరువు పాత కలుసుకున్నట్టు మనం కూడా పాతలు కొత్తలు కలుసుకొని ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీతో సురేష్ శెట్కర్ని కాంగ్రెస్ పార్టీని దోమకొండలో అరగంటకు పైగా భారీగా వీచిన గాలితో పాటు వర్షానికి అక్కడక్కడ చెట్లు, స్తంభాలు, రేకుల షెడ్లు ఎగిరిపోయి రోడ్లపైన పడ్డాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైతులు కర్లాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం కుప్పలపై నుంచి తార్పాలిన్లు ఎగిరిపోయి చాలా దూరం కొట్టుకుపోయాయి. మండలంలో వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కావు
4-5 కాంట్రాక్టర్లు రావాలి చూద్దాం పండుగ సుడుగాలు ఈ రోజు 19వ వార్డులో అంబలి మరియు చలివేంద్రమును 19వ వార్డు ఇన్ఛార్జి మరియు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 22 వార్డు ఇన్ఛార్జి సిద్దిక్ మరియు ఓబీసీ జిల్లా కార్యదర్శి మరియు ఇతర కాంగ్రెసు నాయకులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని చుట్టూ ఉన్న ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది. కలెక్టర్ ఆఫ్ చౌరస్తా 19th వార్డ్ నివాసకల్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మే నెల ఎలా ఉందంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎంతో మంది ప్రజలు ఈ కలెక్టర్ ఆఫ్ దగ్గరలో పనుల గురించి తిరుగుతున్నారు. వాళ్లకు తాగడానికి కూడా చల్లటి నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. అందుకని మా ప్రియతమ నాయకులు షబీరాల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 19th వార్డు ఈ కలెక్టర్ ఆఫీస్ చౌరస్తాలో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది ప్రజలు ఈ దాహం తీసుకోవడానికి మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తున్నాము, ఎంతోమంది ఇక్కడ చూసుకుంటూ పోతుర్రు. ఈ కిరాణా షాప్ కూడా బంద్ ఉన్నాయి. ఈ వేడి తట్టుకోలేక వేడి గాలు తట్టుకోలేక అందుకు ఈరోజు చలివేంద్రాన్ని అలాగే అంబలి కేంద్రాన్ని కూడా 2 గంటలు రోజు ప్రారంభించడం జరుగుతున్నది. రోజు 1:30 నుంచి 3:30 వరకు అంబలి కేంద్రం ఒకరోజు మన చల్లా కేంద్రం ఒకరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఈ కాలనీ వాసులు కానీ ఇక్కడ వచ్చే కలెక్టర్ ఆఫీస్ పనుల గురించి వచ్చిన ప్రజలు కూడా ఈ దహాన్ని తీర్చుకోవాలని కోరుచున్నాం. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 72,000, వెండి 840 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి